హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో నేను ఎక్లిప్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో చూడండి. సో ఫస్ట్ నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేనైతే క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ జస్ట్ మీరు ఎక్లిప్స్ అని అయితే టైప్ చేయండి. ఫస్ట్గా ఇలా ఫస్ట్ వెబ్సైట్ కాదు, మీకు ఇలా లోగో అయితే ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీకు చూడగానే ఎక్లిప్స్ ఐడిఈ ద ఎక్లిప్స్ ఫౌండేషన్ అని ఉంటుంది. https ఎక్లిప్స్ ఐడిఈ ఆర్గనైజేషన్ అని ఇక్కడైతే ఉంటుంది. సో ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి మీరు, ఎందుకంటే అది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది కదా, ఇది కాదు ప్రెస్ చేయాల్సిండేది. సో ఒకవేళ ఇది డౌన్లోడ్ చేస్తే మీరు మళ్ళా దాని ప్యాకేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదైతే కొంచెం లెంతీ ప్రాసెస్. సో ఫస్ట్ ప్యాకేజెస్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ కింద మనకి రైట్ సైడ్ కింద అయితే ఇక్కడైతే ఇన్స్టాల్ యువర్ ఫేవరెట్ డెస్క్టాప్ ఐడిఈ ప్యాకేజెస్ ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది, ఇది కూడా కాదు, ఇక్కడ కింద డౌన్లోడ్ ప్యాకేజెస్ ఉంది కదా. సో ఆ ప్యాకేజెస్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ క్లిక్ చేసిన వెంటనే సో ఇవన్నీ అయితే ప్యాకేజెస్ అన్నమాట. సో మీరు ఏది కావాలన్నా ఇందులో మీకు ఏ ప్యాకేజ్ కావాల్సి ఉంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ జావా అయితే చేయాలనుకుంటున్నాం కదా. సో నేనైతే జావా ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ అయితే డౌన్లోడ్ చేస్తాను. సో మనకి ఇక్కడ డౌన్లోడ్ ఎలా చేయాలంటే విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్కి అయితే ఇక్కడ సైడ్ ఉంది కదా డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడే ఇది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను చూపిస్తాను, చూడండి. సో నేను ఇందాకే డౌన్లోడ్ చేశాను కాబట్టి సో నాకు ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్గా ఫైల్స్లో ఉంటుంది అన్నమాట. సో నేనైతే చూపిస్తాను, చూడండి. సో నాకైతే ఇలా అయితే డౌన్లోడ్ అయిందనమాట. సో ఇప్పుడు డౌన్లోడ్ అయ్యింది కదా. సో ఈ డౌన్లోడ్ అయ్యిండేదాన్ని నేనైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. సో సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత సో నేను ఇప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో చూసినట్లయితే ఎక్స్ట్రాక్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో మనకైతే ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయితే అయిపోయిందన్నమాట. అదే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది.
సో ఇప్పుడు మనకి ఇలా ఒక ఫైల్ అయితే వచ్చింది కదా. సో ఈ ఫైల్ని అయితే ఓపెన్ చేసి, సో మనకి ఇలా అయితే అన్నీ వచ్చాయి కదా. సో మనము ఇప్పుడు దేన్ని ఇన్స్టాల్ చేయాలంటే, సో ఫస్ట్ మనకి టైప్లో వచ్చేసి అప్లికేషన్ అని ఉండాలి ఇలా, అండ్ లోగో వచ్చేసి మనకి ఎక్లిప్స్ లోగో ఉండాలి. తర్వాత ఇక్కడ ఎక్లిప్స్, జస్ట్ ఎక్లిప్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడైతే ఎక్లిప్స్ తర్వాత సి అని ఉంది కదా, సో అలా కాదు. సో టైప్లో అప్లికేషన్ ఉండి ఎక్లిప్స్ మాత్రమే ఉంటే దానిని మాత్రమే మనం ఓకే చేసి ఇన్స్టాల్ అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి ప్యాకేజెస్తో సహా ఓపెన్ అయిపోతుంది. సో చాలా ఈజీ అన్నమాట డౌన్లోడ్ చేయడం అయితే. సో నేనైతే చూపిస్తున్నా కదా, సో అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే, స్టార్టింగ్ అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అన్నమాట ఓపెన్ అవ్వడానికి, ఎందుకంటే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కదా, సో అందుకు. సో ఫస్ట్లో టైం తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఓపెన్ చేసిన వెంటనే మనం ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అన్నీ అయిన తర్వాత అయితే మనమైతే ఈజీగా అయితే ఓపెన్ చేసి రన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మీకు అయితే ఇలా అయితే ఆప్షన్ వస్తుంది. సో వర్క్ స్పేస్ అనేది అదే లొకేషన్ అనేది మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ దాని పాత్ అనేది ఎక్కడ సెట్ అయ్యేది, సి డ్రైవ్లో యూజర్స్ అనే దాంట్లో యశ్వంత్ అనే ఫోల్డర్లో ఎక్లిప్స్ అనే వర్క్షాప్ అయితే ఉంటుంది అన్నమాట. అందులో అయితే నేను రాసే మనకు కావాల్సింటే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట లొకేషన్. సో నేను అక్కడైతే లాంచ్ అని కొడుతున్నాను. సో మనకైతే ఎక్లిప్స్ అయితే ఓపెన్ అయిందన్నమాట. సో ఇది ఎక్లిప్స్ యాప్ అదే అప్లికేషన్ ఇంటర్ఫేస్ వెల్కమ్ అనేది అయితే మనకైతే ఇలా చెప్తుంది అన్నమాట. సో ఇవన్నీ డెమోస్ అన్నమాట, మనకి ట్యూటోరియల్స్, శాంపుల్స్, ఓవర్వ్యూ అయితే మొత్తం అయితే మనమైతే టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనిని రాంగ్ చేస్తే మనకైతే ఓవరాల్గా ఇంటర్ఫేస్ ఇదన్నమాట మనకి ఎక్లిప్స్ది. సో మనం ఇక్కడైతే క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనమైతే ఇంకా మొత్తం అయితే మనమైతే చేస్తాము. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పటికి మనం డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం ఎలానో చూసాం కదా. సో దట్స్ ఆల్ ఆఫ్ టుడే. సో థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.